హాయ్ వెల్కమ్ బ్యాక్ టు సాయితీ అండ్ మంది బ్లాగ్స్. ఈరోజు మార్నింగే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసినానండి. మార్నింగ్ టీ తాగుతూ స్టార్ట్ చేసినాను. మార్నింగ్ టీ అయితే అలవాటు ఉంది నాకు. కొద్ది రోజులు మానేసినాను. ఇప్పుడు ఎందుకో చలికి తాగాలనిపిస్తుంది, లేదంటే డే అంతా ఒక మాదిరి అనిపిస్తుంది. అందుకని మళ్ళీ ఈ చలికాలము స్టార్ట్ చేసినాను. ఇంకా ఇంటి ముందరంతా నీళ్ళు వేసి ఊడ్చిపెట్టేసి గడపకైతే బొట్లు పెడతాను. మేము పైన ముగ్గు వేయడానికి ఎంతగా ఉండలేదు, గాలికైతే వెళ్ళిపోతుంది. చాట్ అయితే ఏం లేదు ఇంటి ముందర. సో ముగ్గు వేసినా కూడా గాలికైతే వెళ్ళిపోతుంది. నేను పెయింటింగ్తో ఇలా వేసుకున్నాను. ఇలా జస్ట్ ఊరికే బొట్లు పెట్టేసుకొని పైన ఊరికే జస్ట్ ఇలా ముగ్గు ఉండాలనేసి, ఇలా గడపకి ముగ్గు ఉండాలనేసి జస్ట్ ఊరికే అలా అయితే వేసుకుంటాను. నాకు ఎక్కువ పెద్ద ముగ్గులు అయితే రావు. జస్ట్ నాకు వచ్చిన మాదిరి నేనైతే వేసుకుంటాను. ఇలా వేసుకొని మధ్యన ఒక డాట్ పెట్టేసుకుంటాను. ఉండాలంటే ఉండాలి. చాలామంది గడపకు ముగ్గు పెట్టాలి ముగ్గు పిండితో అన్నారు. సో ఇలా అయితే ముగ్గు పెట్టుకుంటాను. అవుట్ సైడ్ పెట్టినా కూడా ఉండేది 10 నిమిషాలు అంతేనండి, గాలికైతే వెళ్ళిపోతుంది. అయినా కూడా అప్పుడప్పుడు వేస్తాను అనమాట. వారం చేసినప్పుడు అలా ఏమైనా స్పెషల్ డే ఉన్నప్పుడు అలా ముగ్గు అయితే చిన్నగా వేసుకుంటాను. మా టైల్స్ నైస్గా ఉన్నాయి, సో అది కూడా వెళ్ళిపోతుంది అనమాట. అయినా కూడా వేయాలని ఇలా చిన్నగా వేసుకుంటున్నాను. అంతగా రావు, ఇప్పుడు నేర్చుకోవడానికి వస్తుంది. పెన్నుతో అయితే వేస్తున్నాను, కానీ ముగ్గు పిండితో అయితే ఇంకా అలవాటు అయితే లేదండి నాకు. ఇంకా ట్రై చేస్తున్నాను, చూద్దాం ఫైనల్గా ఏ రోజు వస్తుందో నీట్గా ముగ్గు వదలడము. నాకు వచ్చిన మాదిరి నేను వేసుకున్నాను. తులసి కట్టతో ఎప్పుడు ఇలానే వేసుకుంటానండి. ఈ పికాకు నాకు చాలా ఇష్టము. ఈ పికాక్ పెట్టేసి ఇలా జస్ట్ ఇలా అనేస్తే అయిపోయి 1 సెకండ్లో ముగ్గు అయితే పడేస్తుంది. దాని మీద కొద్దిగా కలర్ వేసుకుంటాను. ఏ కలర్ ఇష్టం ఉంటే అది 4-5 కలర్స్ తెచ్చుకున్నాను. దాని మీద చాలా బాగుంటుంది. తేమ మీద వేస్తాను, అలాగే ఉంటుందన్నమాట. ఇక్కడ తులసి సెట్ కట్టు ఉంది కాబట్టి ఇక్కడ తులసి ఇటుకలు అయితే పెట్టుకున్నాను. ఇక్కడ ముగ్గు వేసినా కూడా చెదరలేదు, అందుకనేసి నేను ఇలా వేసుకుంటాను. చూడండి చాలా బాగుంటుంది. సింపుల్గా ఇలా అయితే వేసేసుకుంటాను. ఇంకా ముగ్గు అంతా పెట్టేసి కల్లాపు చల్లి ముగ్గు పెట్టేసుకునేసి ఇల్లంతా తుడిచేసినాను అప్పుడే. ఇంకా పూజ చేసుకొని మా ఇంటి దగ్గర సత్యనారాయణ స్వామి పూజ పెట్టుకున్నారండి, అక్కడికి వెళ్దాం అనుకున్నాను. ఇంకా పూజ అంతా ఇలా సింపుల్గా చేసుకున్నాను. సింపుల్గా చేసేసుకొని అక్కడ వెళ్దామని వెళ్ళేసి వచ్చినాను. బట్ వీడియో అయితే తీసుకోలేదు నేను. ఇంకా మార్నింగు ఇది పౌర్ణమి రోజునండి, భారతాల పౌర్ణమి రోజున వీడియో ఇది. జాతరకు పోదామనేసి, లైక్ తేరు ఉందండి, తేరుకు వెళ్దామనేసి చూశాను. టైం అయిపోయింది. సండే కావడం వలన పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, బంధువులు అయితే కొద్దిగా వచ్చినారు. అందుకనేసి మధ్యాహ్నం షెడ్యూల్ చేంజ్ అయిందనమాట. ఈవినింగ్ వెళ్దాం, గుడికి వెళ్ళేసి వద్దాంలే అనేసి ఇంకంతా పని చేసుకొని అక్కడికి వెళ్ళేసి వచ్చేసి శారీ ఇంకా సండే అనేసి ఇంట్లోనే వేసుకుంటున్నానండి. థ్రెడ్స్ అన్నీ తెచ్చుకొని ఇలా జిగ్జాగ్ చేసుకొచ్చేసి ఇంట్లోనే చేసుకుంటానండి నేను. బయట షాప్లో ఉంటే షాప్లో వేస్తాను, ఇంటికాడ ఉంటే అంత పని చేసుకొని ఇంటికాడ కూడా వేసుకుంటానండి. ఈ రింగ్ బీడ్తో 3 స్మాల్ బీడ్ సైజ్, రౌండ్ బీడ్, మీడియం సైజ్ రౌండ్ బీడ్స్ తీసుకొని అయితే నేనైతే డిజైన్ చేసుకుంటున్నాను. ఫస్ట్ రింగ్లో ఒక బీడ్ వేసేసి ఫస్ట్ లైన్ 4 చైన్స్ రింగ్ బీడ్ ఇలా వేసేసుకొని బేసిక్ స్టెప్ అయిన తర్వాత ఇది సెకండ్ స్టెప్ అయితే చూపిస్తాను చూసుకోండి. ఇలా సెకండ్ స్టెప్ తర్వాత కుచ్చులు ఇలా ఇంట్లో కూడా వేసేసుకుంటానండి. పిల్లలతో పాటు టైం స్పెండ్ చేసినట్లు ఉంటుంది. సండే కావడం వలన పనులు ఇంట్లో ఎక్కువ ఉంటాయి కదండి. అలా ఆల్మోస్ట్ నేను 90% సండే షాప్కి వెళ్ళేది ఇగ్నోర్ చేస్తానండి, పిల్లలు ఉంటారు కదా అనేసి. ఇంకా కంపల్సరీ వెళ్ళాలి అంటే వెళ్తాను, లేదంటే పని ఏం లేదంటే ఇంట్లోనే ఇలా తెచ్చుకొనేసి ఇంట్లో కూడా వర్క్ చేస్తాను. పిల్లలతో పాటు నార్మల్గా పని చేసుకొని పనంతా ఇంట్లో పని, వంట పని, టిఫిన్, ఇంకా మన ఆడవాళ్ళకు ఉండేదే కదండి ఇంటి పని, వంట పని అంతా. సో
ఇలాను టైం యూజ్ అయితే చేసుకోనాలి. ఇప్పుడు మాఘమాసం కదండి, శారీస్ అయితే పెళ్ళిళ్ళ సీజన్ కదండి, శారీ కుచ్చు అయితే కొన్ని ఎక్కువగానే ఉన్నాయి, మరీ అంత ఎక్కువ లేదు. డైలీ చేసిన పని ఉందన్నమాట, అందుకనేసి ఇంట్లో కూడా చేశాను. నార్మల్గా పని ఏం లేదంటే ఇంట్లో సండే ఆరాంగా కిడ్స్తోనే ఉంటాను నేను. ఇంకా ఈ డిజైన్కి నేను 450 చార్జ్ చేస్తానండి. చాలా బాగుంటుంది. ఫినిషింగ్ అయిన తర్వాత కూడా చూపిస్తాను ఎలా వచ్చింది ఏమనేసి. వీడియో ఎండింగ్లో చూపిస్తానండి నేను. ఇది వీడియో అండి. బర్త్డే ఎవరిది అనుకుంటున్నారా? మా భారతి అక్క కొడుకుది, పెద్ద కొడుకుది బర్త్డే అండి ఈరోజు. సో అందరు వచ్చినారు. వీడు మా గగన్, మా ధర్మ, మా అబ్బాయి అందరూ కలిసి సెలబ్రేట్ చేసినాము. మా చెల్లి చూడొచ్చు. సింపుల్గా అండి, జస్ట్ కేక్ కటింగ్ చేయించుకొని చిన్నగా ఇంట్లో పార్టీ జస్ట్ చూడండి. తండ్రి హ్యాపీ బర్త్డే. సో వచ్చినారు సండే అంతా ఇక్కడ సింపుల్గా చేసుకున్నాము. ఇల్లు మా లలితమ్మకాయ కొడుకు, చిన్న అబ్బాయి, మా అన్న కూతురు అనుష అందరూ వచ్చేసి బర్త్డే చేసుకున్నాము. ఇలా సింపుల్గా సెలబ్రేట్ అయితే చేసుకున్నామండి. సో అందుకే ఇంకా తేరైతే ఇంకా లాగలేదు, అందుకనేసి వదిలేని ఇలా వచ్చినారు కదా కజిన్స్ అంతా హ్యాపీగా బర్త్డే సెలబ్రేట్ చేసుకొని మాట్లాడుకొని మళ్ళీ కొద్దిగా షాపింగ్ ఉందంటే వెళ్దామని వెళ్తున్నాము. మా అమ్మాయి కేక్ తినిపిస్తుంది. చాలా సింపుల్గా బర్త్డే చేసుకున్నామండి. తనే అకిరానందన్ అని మా భారతి యొక్క పెద్ద కొడుకు. ఇంకా బర్త్డే సెలబ్రేట్ చేసుకొని అంటే ఒక కజిన్స్ అంతా కలిసి ఒక దగ్గర చేరినామంటే ఫుల్ ఖుషి. డిస్కషన్స్, కామెడీ చాలా బాగుంటుందండి. మేమంతా ఒక దగ్గర కలిస్తే చూడండి. బర్త్డే కేక్ తినిపించకి వాళ్ళు వరుస అవుతారు ఒక ఇద్దరు, అందుకని లేదనేసి కామెడీ చేస్తున్నారు. వీడు మళ్ళీ వెళ్తాం అక్కయ్య కొడుకు అరవింద్ అని, మా చెల్లి, మా అబ్బాయి. ఇంకా సింపుల్గా బర్త్డే అంతా చేసుకున్నాము. నేను వెళ్ళినాను. నాకు కొడుకు అవుతాడనమాట, అక్క కొడుకు కదా. కేక్ తినిపించేసి ఇలా వచ్చినాము. అందరికీ చాలా బాగా సింపుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేసినామండి మేమైతే ఈ రోజుని, ఈ డేని. ఇది ఒక మెమొరీ అని కూడా చెప్పుకోవచ్చు. 20th బర్త్డే అబ్బాయిది. వీళ్ళిద్దరూ బావ అవుతారు, అందుకనేసి ఫుల్ కామెడీ అండి. పెద్ద బావ, చిన్న బావ అలా. వీళ్ళిద్దరిది గగన్ది ఎత్తింది 1 month 2 months 6 months డిఫరెన్స్. గగన్ ధర్మతేజ అని వాళ్ళు వరుస అవుతారు చూడండి. ఫుల్ కేక్ అయితే పుద్దామని వేస్ట్ చేయొద్దని మా చెల్లి అంటుంది. సో ఇంకా మా అబ్బాయి చూసినారు కదా అలా పాత వీడియోలోన, వీళ్ళంతా మా ఇదండి. మా అక్క వాళ్ళు నలుగురు, వాళ్ళ పిల్లలు, మా అన్న కూతురు, ఒక అమ్మాయి అనుష అని, ఎంతమంది చెల్లెలి, మా చెల్లెలి అనమాట. జస్ట్ సింపుల్గా కేక్ తెచ్చి జ్యూస్ తెచ్చుకొని చిప్స్ తెచ్చుకొని తిన్నాము. తను అనుష. ఇంకా సింపుల్గా చేసుకొని పార్టీ ఎంత అయిన తర్వాత ఇంకా మేము కొద్దిగా షాపింగ్ చేసే పని ఉంది. అక్కడికైతే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కొందామని వెళ్ళాము. పెళ్ళి ఉంది, సో అందుకనేసి షాపింగ్ అయితే చేయాలని వెళ్ళాము. బ్లౌజ్ స్టిచ్చెస్కి ఇచ్చేసి అక్కడి నుంచి ఆర్టిఫిషియల్ జ్యువెలరీకి వెళ్ళాము. అక్కడ చాలా బాగుంది, చూపిస్తానండి అక్కడ ఏమేమి జ్యువెలరీ ఉందనేసి. ఇంకా ఫైనల్ సెల్ఫీ అండి ఇది. ఫ్యామిలీ ఒక ఫోటో తీసుకుందామని ఫైనల్గా ఒక పిక్ అయితే తీసుకున్నాము. జస్ట్ ఇంకా పార్టీ అయిపోయింది. ఇంకా ఇక్కడ వెళ్ళినాము గౌరీబ్నూర్లో పాత రోడ్లో చూడండి. ఇదే అండి ధర్మశ్రీ పాల్స్ అని షాపు. సో తను పాపిడి బిళ్ళ తీసుకోవాలని వెళ్ళింది మా అన్న బిడ్డ. ఇంకా మా చెల్లి ఏదో పూసలతో అల్లించుకుందామని వెళ్ళినాము. ఇక్కడ రెడీ చేసిస్తారు. ఇంకా అతనైతే మేము అడిగిన డిజైన్ అయితే ఇప్పుడు అల్లించలేదమ్మా. థ్రెడ్స్ బీడ్స్ అయితే థ్రెడ్ అల్లిస్తాము, థ్రెడ్తో అయితే నేను వర్క్ చేసేదన్నాను. ఇంకా సరే అనేసి ఇంకా నేనైతే బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇదంతా మా అల్లుడు ఇది గోల్డ్ షాప్ అనుకున్నాడు అనమాట. సో ఇది గోల్డ్ షాప్ కాదనేసి చెప్పినాను. ఫుల్ కామెడీ అండి. మా చిన్నల్లుడు అయితే గోల్డ్ కొనడానికి మేము పిల్లలే వచ్చినాము అనేసి ఫుల్. ఇంకా మళ్ళీ ఇది ఎంత అంటే 400 200 అని
అన్నాడు. ఇది గోల్డ్ షాప్ ఉన్నట్లే ఉంది, అందుకని తనకి తెలియదు కదా గోల్డ్ షాప్ అన్నాడు. నేనైతే చెప్తున్నాను అది గోల్డ్ కాదురా, ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, గ్యారంటీ బ్యాంగిల్స్ సెట్స్ ఇలా అన్నీ దొరుకుతాయి, ఇయర్ రింగ్స్ అని చెప్తే ఓకే ఓకే అన్నారు. సో ఇంకా నేను బ్యాంగిల్స్ కొన్నానండి. మా చెల్లి అయితే బ్లాక్ బీడ్స్ అయితే చూసింది, వాళ్ళకైతే ఏది నచ్చలేదు. నేను వాళ్ళ కోసం వెళ్ళి నేనే నాకు తెచ్చుకున్నానండి. ఇలా అయింది. మా పాపకు ఒక నెక్ సెట్టు, నాకు ఒక 2 బ్యాంగిల్స్, ఒక పర్ల్ కదండి బీడ్స్ డబుల్ లేయర్ సెట్ అయితే తీసుకున్నాను. ఇంకా చూడండి ఇవన్నీ తీసుకుని నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను ఏ డిజైన్ తీసుకున్నానని. ఇంకా అక్కడి నుంచి ఇంటికైతే బయలుదేరినామండి. చాలా బాగుంటాయి ధర్మశ్రీ పల్స్ షాప్లో అయితే బాగుంటాయండి. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఇంకా మేము అక్కడి నుంచి గోల్డ్ షాప్కి వెళ్ళినాము. అక్కడి నుంచి గోల్డ్ షాప్లో అయితే వీడియో తీసుకోలేదండి. ఇంకా సాయంకాలం అయింది, చూడండి పౌర్ణమి రోజు చందమామ ఎంత అందంగా కనిపిస్తున్నారో. ఇక్కడ నుంచి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయినారు, వాళ్ళ ఇంటికి పోయినారు. తర్వాత ఇంకా శ్వేత ఫోన్ చేసింది, టెంపుల్కి వెళ్దామక్క అంటే సరే అనేసి నేను మా పాప రెడీ అయ్యి టెంపుల్కి వెళ్తున్నాము, వెంకటరమణ స్వామి టెంపుల్లో. ఇంకా షేరింగ్ ఆటోలో వెళ్ళినాము మేము. మా పాప వాళ్ళ పాప ఇద్దరు ఫుల్ హ్యాపీ అనమాట. మేమిద్దరు కలిసి వాళ్ళిద్దరిని తీసుకొని పోయినాం టెంపుల్కి. పిల్లలైతే హ్యాపీ. చూడండి చాలా బాగా అలంకారం చేసినారు టెంపుల్ని. రోడ్డు మొత్తం లైటింగ్స్ వేసినారు. మధ్యాహ్నం 3:30 అలా తేరునైతే లాగినారు. తేరుకి పోదాం అనుకున్నాము. సో తేరుకైతే వెళ్ళే టైం కుదరలేదు. సో సాయంకాలం దేవుని దర్శనం చేసుకుందామని వచ్చినాము. చాలా ఎక్సలెంట్గా అలంకారం చేసినారండి. ఫ్లవర్ అండ్ సింపుల్గా చూడవచ్చు, తిరుపతిలో ఉన్నట్లే అనిపిస్తుంది, అలా డెకరేట్ చేసినారు. నాకు వీడియోకి ఎంత వీలైంటే అంతే తీసినాను. సో చూడండి చాలా బాగా లైటింగ్స్ అంతా వేసినారు. భోజనాలు అంతా ఉండింది మధ్యాహ్నము. ఇంకా వెళ్ళినాం లోపలికి. చూడండి ఎంట్రన్స్ ఇలా ఉంది, చాలా బాగా డెకరేట్ చేసినారండి ఈ టైము. ఇంకా మేము ప్రదక్షిణ చేసుకొని లోపలికి వెళ్దామని పోతా అంటే శ్వేత కూతురు మా పాప చూడొచ్చు కదండి, వాళ్ళిద్దరూ ఫుల్ హ్యాపీ అనమాట. హ్యాపీగా మాటలు చెప్పుకొని ఖుషీగా వాళ్ళ ఏజ్కి మాటలుగా మా ఏజ్కి మేము మాట్లాడుకుంటా అంటే వాళ్ళిద్దరు ఏజ్కి తగ్గట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇంకా దేవుని అయితే దర్శించుకున్నాను, మీరు కూడా దర్శించుకోండి. చూడండి వెంకటరమణ స్వామిని దర్శించుకోండి. ఇటు సైడు లక్ష్మీ అమ్మవారు, ఇటు సైడు వేలమంగమ్మ గారు ఉన్నారు, అది చూపిస్తాను. లక్ష్మీ అమ్మవారు మేము వెళ్ళినప్పుడు కొద్దిగా తక్కువ ఉండింది. నేను దర్శనం చేసుకొని వచ్చి వీడియో తీసుకుందామనేసి అనుకున్నాను. అంతలోనే క్యూ అయితే స్టార్ట్ అయిపోయింది. వీడియో తీస్తా అంటే జనాలు వస్తూనే ఉన్నారు. సో సరిగ్గా తీయడానికైతే కాలేదు. మ్యాక్సిమం ట్రై చేసినాను గైస్. ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. చూడండి కామెంట్ అయితే చేయండి. ఇంకా అక్కడి నుంచి ఫోటో తీసుకొని ఫైనల్గా ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోదాం అనుకున్నాము. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. ఏమన్నా విష్ చేయాలనుకుంటే కామెంట్ అయితే చేయండి. చూడండి ఇక్కడ నుంచి రిటర్న్ ఇంటికి అయితే వచ్చేసినాము. డిజైన్ అయితే చెప్పినాను కదండి, కుచ్చుల డిజైన్ ఇక్కడ లాస్ట్లో ఉంది. ఆ డిజైన్ అలా వచ్చింది. నేను ఇదే రోజున 3 శారీస్కి వేసినాను. సో 3 డిజైన్లు చూపించేస్తున్నాను. పైది 400 అండి, ఇది మిడిల్ వన్ 200, ఇది 450. ఇలా అయితే తీసుకుంటా నేను. డిజైన్ ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే మనం చేసిన వీడియో మిస్ కాకుండా చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తాం. బై బై, సీ యూ లేటర్.